మన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు గారు, ఎస్ఎస్సీ క్యాంప్ నుంచి మేనేజ్మెంట్ 90 మంది గారు మరియు సునీత గారు యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ గ్లాన్ స్టూడియో ఓనర్ గారు మరియు వివిధ క్రీడా రంగాలకు చెందిన సభ్యులు, ఇంకా చాలామంది టీచర్స్, వివిధ స్కూల్స్ సంబంధించిన స్టూడెంట్స్, బీజేపీ రాష్ట్ర సినిమా ఆటోగ్రఫీ సంబంధించిన మెంబర్ గీతా మాధురి గారు రావడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యంగా యూత్కి చాలా అవసరం. ఎవరో ఒకరు పట్టుకొని ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటే యువతలో కొంచెం ఉత్సాహం వస్తుంది. రన్ కానీ వాక్ కానీ చేస్తే ఎంతటి లాభం ఉందో అందరికీ తెలుస్తుంది. అలాగే ఈ రోడ్డు మీద చేసినందువల్ల చాలామంది చూడటం జరిగి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతారు. ఇంకా ఈ వాక్ చేసే సభ్యులందరికీ నా రిక్వెస్ట్ ఏంటంటే, దయచేసి ఒక పక్కకే, ఏ పక్కకి చెప్తారో ఆ పక్కకే నడవడానికి ప్రయత్నం చేయండి. అడ్డంగా అటు ఇటు దూరకుండా ఒక క్రమశిక్షణతో చేస్తే చక్కగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా మన రన్ కంప్లీట్ అవుతుంది. ముందు ఇలా క్రమశిక్షణతో చేస్తే మనకి పై అధికారుల నుంచి కూడా పర్మిషన్ ఈజీగా వస్తుంది. ఇంకా చాలామంది ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. అలా ఎవరు వచ్చినా వాళ్ళకి మేము పూర్తి సహకారం ఇస్తాము. అలాగా ప్రయత్నం చేయండి. కనీసం నెలకి ఒక 2-3 రన్లన్నా చేయడానికి ప్రయత్నం చేస్తే ఈ కర్నూలు జిల్లాలో యువకులు బాగా దీంట్లో పాల్గొని కొంచెం ఫిట్నెస్ మీద శ్రద్ధ పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఇట్లాంటి రన్లో కొంచెం ప్రైజెస్ కూడా పెడితే ఇంకొంచెం వాళ్ళకి స్పిరిట్ వస్తుంది. ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన మహావీర్ టీంకి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ చక్కటి అవకాశం కల్పించిన అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు రిబ్బన్ కట్ చేసి సూచనలను సాధ్యవచ్చిందిగా డిఎస్పీ మహమ్మద్ సార్ గారిని, అలాగే మన జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రామాంజనేయులు గారిని, అలాగే బీజేపీ రాష్ట్ర మహిళా అధ్యక్షులైనటువంటి గీతా మాధురి మేడం గారిని, అలాగే మహావీర్ గారిని క్లాస్ పడాలి, క్లాస్ గట్టిగా క్లాస్ పడాలి. ఇప్పుడే రిప్రజెంట్ చేస్తున్నారు కాబట్టి గట్టిగా క్లాస్ పడండి. జై భారత్, ఫ్లాగ్ ఎత్తి చెప్పాలి గట్టిగా. 75 సంవత్సరాలైంది మనకు రిపబ్లిక్ డే వచ్చి, కాబట్టి వాటి సందర్భంగా ఈరోజు 2K రన్ను రన్ ఫార్ ఈరోజు 75 సంవత్సరాలైంది రిపబ్లిక్ డే వచ్చి. దాంట్లో భాగంగా మనకి ఈరోజు చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు యువత. వారికి ముఖ్య అతిథిగా డిఎస్పీ మహమ్మద్ సార్ గారు వచ్చారు. వారికి స్వాగతం సుస్వాగతం. రన్ స్టార్ట్ అయింది. 2K రన్. వారందరూ కూడా దండ పద్ధతి వాక్యం చేస్తున్నారు కాబట్టి వారి పెద్దలు గ్రహం చేస్తూ ఉన్నాం. మనకు గణతంత్ర దినోత్సవం వచ్చి 75 సంవత్సరాలైంది. అందులో భాగంగా ఇలాంటి మహత్తరమైన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. యువత సమాజంలో నడవాలి, యువత ముందుకు వెళ్ళాలని మన డిఎస్పీ గారు చాలా చక్కటి ప్రోగ్రాంలు ఏర్పాటు చేశారు. మహావీరానికి కాబట్టి గట్టిగా చెప్పాలి. పాడవడంలో
పెట్టే అమాయకత్వం చకచకలాడే వేగం అలాగ ఉంటా ఇలాగ ఉంటా ఆకతాయిలం మేము చెప్పేది అర్థం చెప్పరా అరే బాయ్ ఏదిగానే చెప్తా ఇనుకో సత్యం పలికే హరిచంద్రులం సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తల్లికి చేస్తాం సత్యం పలికే హరిచంద్రులం అవసరానికో అబద్ధం నిత్యం నమాజు పూజలు చేస్తాం రోజు తల్లికి చేస్తాం నమ్మిత ప్రాణాలైనా ఇస్తాం నమ్మడమే ఇండియన్ మేమే ఇండియన్ మేమే ఇండియన్ అరే మేమే ఇండియన్ మేమే ఇండియన్ మేమే ఇండియన్ మేమే ఇండియన్ मंगों में खेलों के मेलों में जिद है घिसना यूं ही घिसना यूं ही घिसना यूं ही बस पड़िए तू बेतरिए क्या करिए हर कोई तो चल सिद्ध पड़िए तू बेतरिए क्या करिए మన స్వాతంత్రం వచ్చే 70 రిపబ్లిక్ డే వచ్చే 70 సంవత్సరాలు కాబట్టి ఈ కార్యక్రమాన్ని చేపట్టారు యువత సన్మార్గాలు నడవాలని చెప్పేసి డిఎస్పీ మహమ్మద్ సార్ గారు సంకల్ప యాత్రలో భాగంగా ఈరోజు ముందుకెళ్తున్నాం కాబట్టి గమనించాలి. డిఎస్పీ గారు మనకు ముఖ్య అతిథిగా వచ్చేసారు. డిఎస్పీ
మహావీర్ అండ్ వాళ్ళ టీంకి అందరి తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే ఈ వాక్ కానీ రన్కి కానీ ఎందుకు మేము ఎంకరేజ్ చేస్తుంటామంటే, ఇప్పుడు మా దగ్గర పోలీస్ సెలక్షన్స్ జరుగుతున్నాయి. దాంట్లో చాలామంది అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వచ్చి ఫిజికల్ టెస్ట్కి పాల్గొంటుంటారు. ఒక్కొక్కరు 100 మీటర్స్ 15 మినిట్స్ 15 సెకండ్స్ రావాలి, 16 సెకండ్స్ వస్తుంది, 17 సెకండ్స్. 1 సెకండ్ 2 సెకండ్లలో వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. ఎంతో కష్టపడి ఎంట్రన్స్ పాస్ అయ్యి ఫిజికల్ టెస్ట్కి వచ్చేటప్పటికి ఫెయిల్ అవుతుంది. అదే కొంచెం ఇలాంటి వాక్ కానీ రన్ ప్రోగ్రామ్స్లో పాల్గొంటూ ఇన్స్పైర్ అవుతూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే పోలీస్ సంబంధించి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. పోలీస్ కానీ రైల్వే పోలీస్, సెంట్రల్ పోలీస్, సిఎస్ఎఫ్, ఇట్లా పోలీస్ డిపార్ట్మెంట్లో 10-12 రకాల సెలక్షన్స్ జరుగుతాయి. డిపార్ట్మెంట్స్ పరంగా ఆర్గనైజేషన్స్ ఉంటాయి. ఇలాంటి వాటికి చక్కటి అవగాహన కల్పించే వాళ్ళం అవుతామనే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని నేను యూత్కి ఎంకరేజ్ చేస్తుంటా. దయచేసి ఇక్కడ ఎంతమంది వచ్చారో అందరూ కూడా వెళ్ళి వాళ్ళ బంధువులతో ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఈ విధంగా కర్నూలులో ప్రోగ్రాంలో మేము పాల్గొని అందరితో కలిసి వాక్ చేసి వచ్చామని, అలాగే మాకు ఈ కార్యక్రమానికి అడుగుతూనే మా ఎస్పీ గారు 100 మందిని పంపించినందుకు ప్రభు కుమార్ కమాండెంట్ గారికి కూడా మనందరి తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అలాగే ఇప్పుడు ఇక్కడికి ఎవరైతే వచ్చారో వాళ్ళంతా దయచేసి ఒకరికొకరు ఫోన్ నెంబర్ తీసుకోండి. ఇలాంటి కార్యక్రమాలు ఉన్నప్పుడు షేర్ చేసుకుంటూ ఇంకా 100 మంది పాల్గొనేలాగా ప్రయత్నం చేస్తే చాలా మందిలో ఉత్సాహం వస్తుంది. ఆర్గనైజర్స్ కూడా చాలా ఇంకా ఇంట్రెస్ట్ తీసుకొని ఇలాంటి కార్యక్రమాలు చేయడానికి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసిన మహావీర్ టీంకి, మిగతా ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ పేరు పేరున మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. वंदे भारत माता की. असेंबल डिस्पर्स. जय हिंद.